హలో యూట్యూబ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మనం వెళ్ళబోతున్నాం టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి. సో ఇక్కడ హైదరాబాద్ లో పెట్టారు కదా, చాలా రోజులు అయితే పెట్టి కూడా. మినీ తిరుపతి అని కూడా అంటారు. తిరుపతిలో ఎలా అయితే వెంకటేశ్వర స్వామి ఉన్నారో అక్కడ అలా ఉన్నట్టు ఇక్కడ పెట్టారు. అండ్ ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అండ్ చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట. నేను కూడా ఒకసారి విజిట్ చేశాను వెళ్ళి. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళక చూపిస్తే ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఫుల్ ఆన్ ఎడిపోయాం అండ్ అక్కడికి వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళక చూపిస్తా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. సో ఇప్పుడైతే మనం ఫైనల్ లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ తీసుకోవచ్చు, ఇది లోపల అనమాట. అండ్ ఇక్కడ పైన గోపురం మొత్తం డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ తోటి స్టాచ్యూస్ చేసారు పైన. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అనమాట, మొత్తం పైన నుంచి చూస్తున్నారు ఎట్లా కనిపిస్తుంది మొత్తం పైన నుంచి ఇది. అండ్ ఇక్కడ కూడా ఒక గుడి ఉందన్నమాట. అండ్ ఇది మనం లోపలికి వెళ్ళొచ్చాక వెళ్దాం. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లోపలికి అయితే వెళ్దామా. ఇక్కడ అండ్ ఫైనల్ లోపలికి అయితే వచ్చేసినాం. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట గుడి లోపల. అండ్ ఇక్కడ లోపల దేవుడిని అయితే షూట్ చేయనియరు, మనకి అలా లేదు. అండ్ అందుకే బయట నుంచి చూపించాను. అండ్ ఇది గుడి బయట అనమాట మనకి. అండ్ ఇటు సైడు గుడి బయట మనకి చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ పైన చూడండి, ఇక్కడ కూడా మొత్తం డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఒక గోడ మీద మొత్తం పెయింట్ వేశారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్తే ఇక్కడ కూడా ఒక దేవుడు ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మనకి మంచిగా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, చెట్లు అండ్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకి గణేష్ వారు ఉంటారనమాట. ఇక్కడ మనకి గణేష్ వారు అయితే ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ మహాగణపతి టెంపుల్ అని ఉంది ఇక్కడ చూడండి. అండ్ అదనమాట. అండ్ ఇక్కడ మొత్తం మనకి గ్రీనరీ ఉంటుంది. ఇటు కూడా మొత్తం ఎక్కువ చెట్లు ఉంటాయి. మంచిగా పీస్ఫుల్ టెంపుల్ అనమాట గ్రీనరీతో కలిపి. అండ్ మీరు కూడా ఎప్పుడో ఒకసారి అయినా రావాల్సిందే ఈ టెంపుల్కి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట. చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ. అండ్ సేమ్ తిరుపతిలో ఎలా అయితే కట్టారో ఇలా కూడా ఇక్కడ కూడా అలానే కట్టారు. సేమ్ వాళ్ళే కట్టారు, టీటీడీ వాళ్ళే కట్టారు. అండ్ అలా ఎవరైతే తిరుపతికి వెళ్ళలేరు వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళ కోసమే కట్టారు ఇక్కడ మన హైదరాబాద్లో. అండ్ చూస్తున్నారు కదా మొత్తం. అండ్ మీరు రీల్స్ కూడా ఇక్కడ షూట్ చేసుకోవచ్చు అండ్ ఆల్. ఈ గ్రీనరీలో మంచిగా వస్తాయి మొత్తం. అండ్ అదనమాట, మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఈ గుడిని అయితే విజిట్ చేయొచ్చు. అండ్ ఈ గుడి బయటకైతే మళ్ళీ వచ్చేసినాం అనమాట మనం. ఇది బయటకి రూట్ అనమాట. సో ఇప్పుడైతే స్టేజ్ దిగి కిందకైతే వచ్చేసినాం. అండ్ ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ ఉంది వైట్ కలర్లో. అండ్ మనం ఇక్కడ నుంచి అయితే వేరే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ అది వచ్చేసి అపోలో దగ్గర ఉంది. సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడ నుంచి మనం ఇక్కడ అపోలో దగ్గర ఉండే ఒక గుడికి అయితే వచ్చేసినాం. సో చూద్దాం, ఈ గుడికి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చినాం. అండ్ మనం ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ అన్ని చూసుకుంటున్నారు కదా, ఇక్కడ మొత్తం ఇంత పెద్ద స్టాచ్యూ అయితే ఉంది అనమాట దేవుళ్ళది, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మనం లోపల ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా. అండ్ అమ్మవారు అందరూ దేవుళ్ళు ఉన్నారనమాట ఇక్కడ. అండ్ ఎక్కువ రికార్డ్ చేయలేదు నేను ఇక్కడ. అండ్ అదనమాట, పాసిబుల్ అయినంత వరకు షూట్ చేసా. సో గైస్ చూసారు కదా వీడియో, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ లోపల అయితే మనకి రికార్డ్ చేయలేదు, వెంకటేశ్వర స్వామిని రికార్డ్ చేయలేదు అక్కడ. అండ్ బయట నుంచి ఏమేమి చూపించగలుగుతాం అవన్నీ చూపించేసిన. అక్కడ నుంచి మనం అపోలో దగ్గర ఒక దేవుడు టెంపుల్ కి అక్కడికి కూడా వెళ్ళాం అనమాట. అండ్ అక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు, ఒక్కరు లేరు కాదు, అందరు దేవుళ్ళు అయితే ఉన్నారు. అండ్ అక్కడ ఎక్కువ రికార్డ్ చేయలేదు. అండ్ హనుమంతుల వారు అయితే చాలా పెద్ద స్టాచ్యూ ఉంది అక్కడ.
అండ్ చాలా బ్యూటిఫుల్ టెంపుల్, అది కూడా అందరు దేవుళ్ళు ఉన్నారు. మీరు కూడా వెళ్ళి ఒక్కసారైనా విజిట్ చేయొచ్చు ఆ టెంపుల్ని. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ చాలా బాగుంది. అండ్ ఈ 2 టెంపుల్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి. అండ్ టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. అండ్ ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఏం ఛాలెంజ్ వీడియోస్ చేయొచ్చు అవి కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ చూద్దాం ఇంకేం చేస్తాం ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి, ఫుల్ ఆన్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.